ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియ దైవజనులకు మరి యొక్క క్రిస్మస్ గూర్చినటువంటి ఒక ప్రత్యేకమైన వర్తమానము మరి కేవలము ప్రార్థించి దైవజనుల కొరకు, దేవుని యొక్క సేవకుల కొరకు, సంఘ కాపరుల కొరకు ఈ యొక్క ప్రత్యేక సందేశాన్ని అందిస్తూ దేవుని యొక్క సన్నిధిని ఈ క్రిస్మస్ పర్వదినాలలో మరి మంచి ఆలోచన కలిగి దేవుని యొక్క సేవకుల నిమిత్తం ప్రార్థించి ఒక ప్రత్యేకమైన వర్తమానం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక చక్కని ఒక వర్తమానాన్ని ప్రభు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఈరోజు దైవ సేవకులకు యొక్క వర్తమానం అందించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ క్రిస్మస్ పర్వదినాలలో, సంతోషకరమైనటువంటి దినాలలో మరి సేవకులమైనటువంటి మనము దేవుని యొక్క మరి ప్రతినిధులుగా, కాపరులుగా ఉంటున్నటువంటి మనము ఈ క్రిస్మస్ హడావుడిలో కొంతవరకు మనము దేవునితో గడిపే సమయం కంటే ఎక్కువగా ఈ యొక్క సంఘములో జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రిస్మస్ సంబరాలు, వేడుకలు, లేక ఈ యొక్క ప్రతి దినము కూడా ఏదో ఒక ప్రోగ్రాంకు మరి అటెండ్ అవ్వడము, వాక్యాన్ని అందించడము, రావడము, మరలా వేరే గ్రామం వెళ్ళడానికి, అక్కడ మాట్లాడడానికి, మరి వాక్యం కొరకు సిద్ధపడము, ప్రయాణాలు చేయడము, ఈ విధమైనటువంటి ఆలోచనతో కొంతవరకు మనము దీని మీదే మనం కాన్సన్ట్రేషన్ చేయగలం. కానీ మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సంఘమును గురించి కానీ, దేవుడు మనకు ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచి దర్శనము ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క మరి సేవ విధానంలో కానీ మనము కాన్సన్ట్రేషన్ చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ దినాలలో దేవుని యొక్క సేవకులమైనటువంటి మనము మరి ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి మరి దేవుని యొక్క సేవకులమైనటువంటి మనము మరి క్రిస్మస్ పర్వదినాలలో ఒక ఉన్నతమైనటువంటి సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం కూడా పొందుకోవాలనేటువంటి ఆలోచనతో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు మీ మధ్య ఉంచుతున్నానని నేను సంతోషిస్తూ ఉన్నాను. ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క సందేశము ఈ క్రిస్మస్ పర్వదినాల్లో నుండే దేవుని యొక్క వాక్యం నుండే, ఒక వాక్య భాగంలో నుండి మనము దేవుని యొక్క సేవకులను గూర్చి లేక కాపురులను గూర్చి ఒక ఉన్నతమైన ఆలోచన పొందుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే మనందరికీ కూడా బాగా పరిచయమైనటువంటి మాట, మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి వాక్య భాగం. నేను చిన్నప్పటి నుండి వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. అనేక సార్లు సండే స్కూల్లో కూడా కంఠత వాక్యంగా దీన్ని నేను అనేక సార్లు ఆ యొక్క వేదిక మీద నేను చెప్పడం జరిగింది చిన్ననాటి సమయాల్లో. అయితే తరచు ఇది చదువుతూ ఉన్నామే కానీ దేవుని యొక్క సేవకులమైనటువంటి మనము దీని యొక్క సారాంశాన్ని, దీని యొక్క అర్థాన్ని మనం ఆలోచన చేసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. దేవుని యొక్క సేవకులు ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్య భాగాన్ని కొన్ని వేల సార్లు, వందల సార్లు చదివే ఉంటారు. కానీ మరి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప సందేశము ఇందులో దాగి ఉండడం అనేది నేను ధ్యానపూర్వకంగా ప్రభు సన్నిధిలో నేను కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా
దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించాను. చక్కని మాట. ఇంకా ఎక్కువ చదువుకుని మనము దానిని వివరించలేము, కానీ కొద్ది మాటలు మాత్రము ఈ వాక్య భాగం నుండి మనము ధ్యానం చేసుకుందామని నేను ప్రభు నామంలో ఆశిస్తూ ఉన్నాను. ఆ దేశములో అంటే కొంతమంది ఇజ్రాయేల్ దేశమని, యెరూషలేమని, బెత్లెహేమని, ఈ విధంగా రకరకాలైనటువంటి గ్రామాల పేర్లు, ఊర్ల పేర్లు, సిటీస్ నేమ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఏది ఏమైనా దేశము అనగానే మనకందరికీ కూడా సామెత తెలుసు కదా, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని. ఎక్కడ ఏ దేశంలో అయినప్పటికీ కూడా ఆ మనుషులు కూడి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మనము దేశమని పిలుస్తూ ఉన్నాము గనుక ఇక్కడ మరి యేసు ప్రభువారు జన్మించినటువంటి ఆ ప్రాంతములో ఉన్నటువంటి మనుష్యులలో కొందరు గొర్రెల కాపరులు, కొందరు, అందరూ కాదు, కాపరులు చాలామంది ఉన్నారు కానీ అందరూ కాదు, కొందరు గొర్రెల కాపరులు మాత్రమే రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుని చేత పిలువబడినటువంటి వారు మరి చాలామంది ఉండొచ్చు. సాక్ష్యాలు మనము కోకోలలుగా వింటూ ఉన్నాం. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఆయన సేవ నిమిత్తం పిలుచుకున్నాడు, నన్ను దర్శనం ద్వారా పిలిచాడు, ప్రవచనం ద్వారా పిలిచాడు, పలానా సేవకుని ద్వారా నన్ను పేరు పెట్టి పిలిచాడు, లేకపోతే మా అమ్మగారి ద్వారా కలలో మాట్లాడి నీ కుమారుని నా సేవకు అప్పగించని ఆ విధంగా నన్ను సేవకు సమర్పించారు. లేకపోతే నాకు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు నన్ను తన వాక్కు ద్వారా, ప్రవచనం ద్వారా నన్ను పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడని ఈనాడు అనేక మంది దైవ సేవకులు మరి సేవ నిమిత్తం వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక సర్వేలో నేను ఆ యొక్క వార్త విన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. మరి అనేక బైబిల్ స్కూల్స్ ఈ దినాల్లో ఏర్పరచబడుతూ ఉన్నాయి దేవుని కృప వల్ల. ఎందుకంటే అంతటా సువార్త అందరికీ అందించబడాలి. అటు తరువాత అంతము వచ్చునని దేవుని యొక్క లేఖన భాగం ఉంది కనుక దేవుని యొక్క లేఖన భాగము ఆ వాక్యానుసారంగా అనేక మంది దేవుని యొక్క సేవ నిమిత్తము వస్తూ ఉన్నారు. మంచిది. చాలా బైబిల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ బైబిల్ స్కూల్స్ 40 రోజుల దగ్గర నుండి 5 సంవత్సరాల వరకు కూడా బైబిల్ స్కూల్స్ నడిపించబడతా ఉన్నాయి. 40 రోజులకి కోర్స్ అయిపోద్ది, 1 ఇయర్కి కోర్స్ అయిపోద్ది, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ కోర్సులు అయిపోతూ ఉన్నాయి. అనేక మంది, వందలాది మంది మరి ఆ యొక్క బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని దేవుని యొక్క సేవార్థమై వస్తూ ఉన్నారు. ఈ విధంగా కనీసం లేదంటే ఆ యొక్క నెలకు, ఒక నెలలో వచ్చి దాదాపు 2200 మంది ఆ యొక్క బైబిల్ స్కూల్ పూర్తి చేసుకుని వస్తున్నట్లుగా మన తెలుగు రాష్ట్రాల్లోనే 2200 మంది ఒక నెలకు మరి బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని వస్తున్నారని ఆ యొక్క సర్వేలో తేలింది. మరి అలా చూసుకుంటే 2200 మంది ఒక నెలకు వస్తున్నారు అని అంటే సంవత్సరానికి ఎంతమంది వస్తారు? ఎలా చూసుకున్నా 10 నెలల్లో. అలా చూసినట్లయితే 5 సంవత్సరాలకి ఎంతమంది ఉంటారు? ఈ విధంగా కాపరులు అనబడినటువంటి పాస్టర్స్, మరి దేవుని యొక్క సేవకులు దర్శనాల ద్వారా, కళల ద్వారా, దేవుని యొక్క వాక్కు ద్వారా, ప్రవచనం ద్వారా, ప్రత్యక్షత ద్వారా మరి ఏర్పరచబడినప్పుడు, అయితే మరి దేవుని యొక్క సేవలో వచ్చాము, మేము కాపరులము, సేవకులమని చెప్పుకుంటున్నటువంటి దినాల్లో అనేక మందిని దేవుడు పిలుచుకున్నాడు అని చెప్తున్నటువంటి దినాల్లో ఏర్పరచబడినటువంటి వారు మరి ఎంతమంది? పిలువబడిన వారు అనేక మంది, కానీ ఏర్పరచబడిన వారు ఎంతమంది ఉన్నారు? అందుకని ఆ దేశంలో, అంటే ఆ మనుషులు ఉన్నటువంటి ప్రాంతంలో కాపరులు అనేక మంది ఉన్నప్పటికీ కొందరు మాత్రమే
కొందరు మాత్రమే. ఈ రోజులో మనం చూసినట్లయితే వందలాది, వేలాది, లక్షలాది మంది దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పటికీ కొంతమంది నేమ్స్ మాత్రమే మనం వేళ్ళ మీద లెక్క పెట్టగలిగినటువంటి దేవుని యొక్క సేవకులుగా కనపడుతూ ఉన్నారు. మీరు అనుకోవచ్చు, అదేంటండి ఇప్పుడు యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను రకరకాలైనటువంటి మీడియాస్ ద్వారా బయలుపడినటువంటి వాళ్ళ పేర్లు మాత్రమే తెలుస్తాయి, కానీ వాళ్ళ ద్వారా తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నిజమే, ఆ మాట కరెక్టే. కానీ ఏది ఏమైనా ఒక ప్రాంతంలో, ఒక పట్టణంలో, ఒక గ్రామంలో, మరి ఒక నగరంలో మనం చూసినట్లయితే ఉన్నటువంటి వారి అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఆ పట్టణాల్లో మనము కొంతమంది పేర్లే మనం చెప్పగలం. పాస్టర్స్ అనగానే ఆ యొక్క ఫెలోషిప్లో కానీ, లేకపోతే ఆ యొక్క ఉన్నటువంటి కమిటీ విధానంలో కానీ చూసినట్లయితే ఆ కొంతమంది పేర్లు మాత్రమే మనం మెన్షన్ చేయగలం. అందరికీ తెలియకపోవచ్చు. అదే రీతిగా మరి దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు మరి ఎప్పటికైనా సరే వారు మరి దీపస్తంభం మీద ఉంచబడిన దీపము వలె ప్రకాశించేటువంటి రోజు ఒకటి తప్పకుండా వస్తూ ఉంది. ఆ దేశంలో కాపరులు అనేక మంది ఉన్నప్పటికీ ఆ దేవదూత వచ్చి యేసు ప్రభు యొక్క జన్మదిన ఆ రహస్యాన్ని తెలియజేసేటప్పటికి మాత్రము కొందరు మాత్రమే ఉన్నారని దేవుని యొక్క లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. కొందరు గొర్రెల కాపరులు వారు ఏం చేస్తున్నారో తెలుసా? ఎందుకు వారి యొక్క నేమ్ వారు మెన్షన్ చేయబడ్డారనంటే, వారు రాత్రి వేళ పొలములో ఉండి తమ మందను కాచుకొనిచున్నారు. రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారు. చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క దైవ సేవకుల యొక్క జీవితాలు మనం చూసినప్పుడు పగలంతా కూడా కష్టపడి పనిచేసేటువంటి వారు చాలామంది ఉన్నప్పటికీ కూడా రాత్రులు దేవుని కొరకు పని చేసేటువంటి వారు చాలా తక్కువగా మనకు కనపడతారు. యేసు ప్రభు వారు పగలంతా కూడా దేవుని యొక్క పరిచర్య చేసి శిష్యులందరూ వెళ్ళిపోయినట్లుగా ఆయన వెళ్ళిపోయి పడుకోలేదు. ఆయన ప్రతి రాత్రి కూడా గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థనలో గడుపుతూ తండ్రితో సహవాసం చేస్తూ మరలా మరి పగలు పరిచర్య చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో దైవ సేవకులు పగలంతా కూడా కష్టపడి పనిచేసి ఏం చేస్తూ ఉన్నారు? రాత్రులు అయ్యేసరికి మరి నిద్రపోయేవారిగా, సంఘాన్ని పట్టించుకోకుండా ఉండేవారిగా, లేకపోతే రాత్రులు అయ్యేసరికి వారి యొక్క సొంత కార్యక్రమాలలో లేక విశ్రాంతి పొందుకుంటూ వారు తమ జీవితాన్ని గడుపుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. పగలంతా అలసిపోయాం కనుక రాత్రులు కొంత మనము ఆ యొక్క రెస్ట్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతో అన్ని దేవుని యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రక్కన పెట్టి విశ్రాంతి తీసుకునేవారు ఉంటారు. దేవుని ప్రియమైనటువంటి సేవకులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ యొక్క గొర్రెల కాపరులు రాత్రి వేళ కూడా తమ మందను కాచుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దైవ సేవకుడా, ఈ రాత్రి అనగానే మనకు సూర్యోదయము ముగించబడి చంద్రుడు వచ్చేటువంటి సమయాన్ని మనము రాత్రి అని పిలుస్తాం. కానీ ఇక్కడ ఆత్మీయ అర్థాన్ని మనం గమనించినట్లయితే రాత్రి, చీకటి అనేటువంటిది తప్పనిసరిగా మనకు కొన్ని కష్టాలుగా, అంధకార జీవితముగా, ఇబ్బందికరమైనటువంటి దినాలుగా, శ్రమల కాలముగా దీన్ని మనము చూసుకోవాలి. వారు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా, దేవుని యొక్క సేవకుడా, నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘమును, నీకు ఇచ్చినటువంటి సహవాసమును, నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని
నీకు ఇచ్చినటువంటి సమస్తమైనటువంటి ఆధ్యాత్మిక మేలులన్నిటిని కూడా నీవు ప్రతి క్షణము కూడా దాన్ని కాచుకుంటూ నీవు జీవిస్తూ ఉన్నావా? దేవుడిచ్చినటువంటి పొలంలో నీవు కష్టపడి పని చేస్తున్నానని అనుకుంటున్నావు, కానీ రాత్రి వేళ కూడా నీ మందను నువ్వు కాచుకుంటూ నీవు జీవించేటువంటి స్థితిలో నీవు ఉన్నావా? దేవుడు ఇచ్చినటువంటి సంఘము, దేవుడిచ్చినటువంటి గొర్రెలు, దేవుడిచ్చినటువంటి మంద, దాన్ని ప్రతి క్షణము కూడా నీవు కాచేటువంటి ఒక మంచి కాపరిగా నీవు ఉన్నట్లయితే, మనం ఉన్నట్లయితే దేవుని యొక్క మహిమను మనము తప్పనిసరిగా మనము చూడగలం. పొలములోనే ఉండి, సంఘములోనే ఉండి, కుటుంబంతోనే ఉండి ఆ కాపరులు రాత్రి వేళ కూడా తమ మందను కాచుకుంటూ ఉన్నారు. మందను కాచుకోవలసినటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందండి మనకి? మన సంఘాన్ని కాచుకోవలసిన బాధ్యత ఎప్పుడు, అది ఏ సమయము? మన సంఘాన్ని చూసుకోవలసినటువంటి బాధ్యత కాపరిగా నువ్వు ఏ సమయాన్ని కలిగి ఉన్నావు? అందరూ సంతోషంగా ఉన్నప్పుడు, వేడుకలు చేసుకుంటున్నప్పుడు, క్రిస్మస్ మహోత్సవాలు జరుపుకుంటున్నప్పుడు, లేకపోతే ఈస్టర్ పండుగ చేసుకుంటున్నప్పుడు, లేకపోతే డిసెంబర్ 31 నైట్ ఆ వాచ్ నైట్ సర్వీస్ జరుపుకుంటున్నప్పుడు, లేకపోతే నూతన సంవత్సరం అప్పుడు పండుగలు సమయాలు గుర్తెరిగి అప్పుడు నువ్వు సంఘముతో ఆనందించే విధానంలో ఉంటే నువ్వు మరి ఆ సరి అయినటువంటి రీతిలో లేవని నా యొక్క భావమై ఉన్నది. దేవుని యొక్క చిత్తములో ఉన్నటువంటి కాపురులమైనటువంటి మనము, దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబమే కావచ్చు, దేవుడు మనకిచ్చినటువంటి సంఘమే కావచ్చు, రాత్రి వేళ కష్ట సమయాల్లో, అంధకార జీవితంలో, నాశనకరమైనటువంటి దినాలు వచ్చినప్పుడు, అపవాది వారిని పిండి విసిగివేస్తున్నప్పుడు, వారి జీవితాలను అధోగతి పాలు చేస్తున్నప్పుడు, వారి జీవితము నాశనమైపోతున్నప్పుడు, మరి ఆ టైంలో ఏ కాపరి అయితే సంఘముతో ఉంటాడో, పొలములోనే ఉండి వారితో కలిసి, మందతో కలిసి, గొర్రెలతో కలిసి ఏ కాపరి అయితే జీవిస్తాడో తప్పకుండా వారు దేవుని యొక్క మహిమను చూడగలరు. ఈనాడు అనేక మంది సహోదరులు, దేవుని యొక్క సేవకులు పొలములో ఉండి పనిచేసేవారు చాలా తక్కువ. దేవుడు నన్ను సంఘ పరిచర్య కొరకు ఎన్నుకున్నాడండి అని చెప్తారు. వారు ఏం చేస్తారంటే, వారు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని వారు అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటారు. మరి సంఘం ఏమవుద్ది? ఏం పర్వాలేదండి, మా సంఘానికి అసిస్టెంట్ పాస్టర్స్ ఉన్నారు, అసోసియేట్స్ ఉన్నారు, మా సంఘాన్ని జాగ్రత్తగా చూసుకుంటారండి. కరెక్టే, దేవుడు నీ అసోసియేట్ పాస్టర్స్కి ఇవ్వలేదు సంఘాన్ని, దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు అడిగావు కావాలని, నాకు ఒక మందని ఇయ్యి ప్రభు అని అడిగావు. ఇద్దరు ఉన్నప్పుడు ఎలా చేసావు, ముగ్గురు ఉన్నప్పుడు ఎలా చేసావు, 10 మంది ఉన్నప్పుడు ఎలా చేసావు, 50 మంది ఉన్నప్పుడు ఎలా చేసావు, 100 మంది ఉన్నప్పుడు ఎలా చేసావు, ఇప్పుడు ఎలా చేస్తున్నావు నువ్వు? అబ్బో బిజీ అయిపోయానండి ఇప్పుడు, అబ్బో సంఘం అండి బాగా పెరిగిపోయారండి 1000 మంది, అందుకని ఆ 1000 గొర్రెల్ని విడిచిపెట్టి 1000 మందిని విడిచిపెట్టి నువ్వు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంటే నీ సంఘాన్ని ఎవరు చూసుకుంటారు? నీ సంఘం ఏమైపోద్ది? దోచుకునేవాడు, హత్య చేసేవాడు, నరహంతకుడు, గొర్రెల్ని ఎత్తుకుపోయేవాడు, గొర్రెలను నాశనం చేసేవాడు ఎప్పుడొస్తాడు? చీకటి దినాల్లోనే కదా, చీకటి సమయాల్లోనే కదా. వారి కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు నీవు చూసుకోకపోతే, నీ గొర్రెల గాయాల్ని నువ్వు కట్టకపోతే, నువ్వు పొలంలోనే ఉండి నీ సంఘాన్ని చూసుకోకపోతే,
వారిని ఆదరించకపోతే, వారికి కట్లు కట్టకపోతే, వారిని నువ్వు ప్రేమతో నువ్వు వారిని జాగ్రత్తగా చూసుకోకపోతే, రాత్రి వేళ నీ సంఘముతో నువ్వు లేకపోతే నువ్వు దేవుని యొక్క మహిమను నువ్వు ఎలా చూడగలవు? ఈ గొర్రెల కాపరులు కొందరు మట్టుకే రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా, జాగ్రత్త దేవుని యొక్క సేవకులారా, మనమందరము కూడా ప్రభు సన్నిధిలో ఒక విలువైనటువంటి పాత్రలుగా, దేనికి దానికి సపరేట్గా, ఏ పరిచర్యకు ఆ పరిచర్యకు సపరేట్గా దేవుడు నియమించుకున్నాడు. కొందరిని అపోస్తలుగా నియమించుకున్నాడు, కొందరిని కాపరులుగా నియమించుకున్నాడు, కొందరిని సువార్థికులుగా నియమించుకున్నాడు, కొందరిని పరిచర్య చేసేవారిగా నియమించుకున్నాడు, కొందరిని బోధకులుగా నియమించుకున్నాడు. బోధకులుగా ఉన్నటువంటి వారు వెళ్ళి డిఫరెంట్ మీటింగ్స్లో బోధ చేస్తారు. సువార్థికులుగా ఎన్నుకున్నాడు. అనేక మంది పెద్ద పెద్ద దైవ సేవకులు మనందరికీ కూడా తెలుసు. గొప్ప గొప్ప అంతర్జాతీయ సువార్థికులు, వారు ప్రపంచ దేశాలు తిరిగి సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. అపోస్తలుల పరిచర్య, వారు ఒక గ్రామం వెళ్తారు, దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు, సంఘం కడతారు, అక్కడ ఎవరినొకరిని ఒక కాపరిగా నియమిస్తారు, వెళుతూ ఉంటారు. మరి నీది ఏ పరిచర్య? అపోస్తలుల పరిచర్య, లేక సువార్థికుని పరిచర్య, లేకపోతే కాపరి పరిచర్య, లేకపోతే బోధకుని పరిచర్య? ఏ పరిచర్య నీది? నువ్వు పొలంలోనే ఉంటున్నావా? సంఘంలోనే ఉంటున్నావా? రాత్రి వేళ నీ సంఘాన్ని కాచుకుని ఉంటున్నావా? నీ గుండెల మీద చేసుకుని ఒకసారి పరిశీలన చేసుకోండి దేవుని సేవకులారా. ఏదో ఒక రోజు దుష్టుడు వస్తున్నాడు, విత్తనాలు చల్లుతున్నాడు, నకిలీ విత్తనాలు చల్లుతున్నాడు, వారి యొక్క మరి గొర్రెల యొక్క బలహీనతలు తెలుసుకుంటున్నాడు. వారి కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో బలహీనులుగా ఉన్నప్పుడు వస్తున్నాడు. వారి యొక్క హృదయాల్లో చెడు విత్తనాలు నాటుతూ ఉన్నాడు. నీ కాపరి అంతే. నీ కాపరి నిన్ను పట్టించుకోడు. నీ కాపరి అసలు పొలంలో ఉండడు. నీ కాపరి రాత్రి వేళ నిన్ను కాయడు. నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా నిన్ను పట్టించుకోడు. నీ సంఘంతో ఉండడు గనుక, ఇదిగో నేనైతే ఎల్లప్పుడూ కూడా నేను మీతోనే ఉంటాను, మీ కష్టాలను చూస్తూ ఉంటాను, మీ ఇబ్బందులను నేను పరీక్ష చేస్తూ ఉంటాను, మీకే సేవ చేసుకుంటూ ఉంటాను. మా సంఘానికి రండి, మీ బాగోగులన్నీ చూసుకుంటూ ఉంటాం. మా సంఘానికి వచ్చినట్లయితే మీకు ప్రతి బర్త్డేకి కూడా మీకు కేకు పంపించగలం, మేము విషెస్ చెప్పగలము, మీ బిడ్డల యొక్క వివాహాలు దగ్గరుండి మేము జరిపించగలము. మీరు మీ కుటుంబస్తుల్లో ఎవరన్నా చనిపోతే వెంటనే మేము స్థలం కొనగలము, వారిని పాతి పెట్టగలము. ఇవన్నీ కూడా విత్తనాలు వేసి సంఘాన్ని దోచుకుని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బాధపడతావు నువ్వు. ఎంతో కన్నీటితో ప్రార్థన చేశానండి, ఎంతో కన్నీటితో సంఘాన్ని సంపాదించుకున్నానండి, ఎన్నో గొర్రెలను నేను చేరదీసుకున్నానండి. ఈనాడు ఎవరో వచ్చారని వాళ్ళతో వెళ్ళిపోయారండి, నా సంఘం ఖాళీ అయిపోయిందండి. బాధపడేటువంటి కాపురులారా, రాత్రి వేళ మీ మందతో కలిసి మీరు జాగ్రత్తగా మీరు మీ మందను కాచుకుంటూ ఉన్నారా? ఆ విధంగా లేకపోతే దేవుని యొక్క మహిమను మన చుట్టూ ఎలాగ ప్రకాశిస్తూ ఉంది? సంఘం ఎక్కడో ఉంటుంది, మనం ఎక్కడో ఉంటాం. పరిచర్యను బట్టి నిన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో ఆ పరిచర్యను బట్టి నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ నీవు కాపరి పరిచర్య అయితే, నీ సంఘానికి నువ్వు కాపరివైతే, దేవుడు నిన్ను ఒక కాపరిగా ఒక సంఘానికి నేను ఎన్నుకున్నట్లయితే
వారి కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రి వేళ కష్ట సమయాల్లో, ఇబ్బందుల్లో మందను చూసుకోవలసిన బాధ్యత నీకు లేదా? వారి కష్టాల్ని నువ్వు పరీక్షించుకునేటువంటి, ఆ యొక్క పరామర్శించేటువంటి, కష్టాల్లో పరామర్శించేటువంటి బాధ్యత నీకు లేదా? అందుచేతే కేవలం పిలువబడి ఉన్న వారిలో మాత్రమే ఉంటున్నావు, కానీ ఏర్పరచబడినటువంటి వారిలో నీవు లేవు. అందుకనే నీ యొక్క విశ్వాసులు చెదిరిపోతా ఉన్నారు, నీ గొర్రెలు చెదిరిపోతా ఉన్నాయి. ఎవరి మీదో పెట్టి మనం బాధపడకూడదు. మనము తిన్నగా ఉన్నప్పుడు మన యొక్క మందంతా కూడా మనతోనే ఉంటుంది. ఈ గొర్రెల కాపరులు దొంగ, దోచుకునేవాడు, నాశనము చేసేవాడు, నరహంతకుడు రాత్రులే వస్తాడు కనుక సంఘాన్ని రాత్రులు కూడా, అంటే చీకటి వేళల్లో కూడా, కష్ట సమయాల్లో కూడా మనము బాధ్యతగా చూసుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉంది దేవుని బిడ్డలారా. ఉదయం లేచిన దగ్గర నుండి మరలా మనం పడుకునేటంత వరకు కూడా వేరే ప్రయాణాలు మనం చేస్తూ ఉంటాం. కావాలని మరీ ఫోన్ చేసి గొప్ప గొప్ప వారితోనూ, అధికారులతోటి, నాయకులతోటి మాట్లాడి, ఈరోజు నేను రావాలనుకుంటున్నాను అయ్యగారు, మీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను అయ్యగారు అని చెప్తాం. కానీ సంఘాన్ని మాత్రం మనము, సంఘ బిడ్డలకు మాత్రము ఫోన్ చేసి, అమ్మా ఎలా ఉన్నారు, బాగున్నారమ్మా, కుటుంబంలో అందరూ బాగున్నారా, చిన్నబాబు బాగున్నాడా, పెద్దబాబు బాగున్నాడా, పాప బాగుందా, అయ్యగారు బాగున్నారా, అమ్మగారు బాగున్నారా, నిజంగా అడుగుతున్నామా? చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి మన సంఘంలో ఉన్నటువంటి గొర్రెలు ఒకసారి వెళ్తాం, చూస్తాం, పర్లేదండి వచ్చాం కదా, మొన్న చేసాం కదా, పర్లేదు ప్రార్థన చేసాం కదా, పర్లేదు, ఏం పర్లేదులేండి అంటాం. కానీ మనకు తెలియనటువంటి వారికి దగ్గరికి మాత్రము మనం ఫోన్ చేసి మరీ వెళ్ళి వాళ్ళని పదే పదే మనం పరామర్శించి వారి కొరకు మనం ప్రాకులాడుతూ ఉంటాం. రాత్రి వేళ నీ మందను కాచుకునేటువంటి స్థితిలో నీవు నీ సంఘానికి కలిగి ఉంటున్నావా? ఈ గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా, నీ మందను కాచుకునేటువంటి స్థితిలో పగల కాదు, రాత్రులే. మనందరికీ కూడా తెలుసు కదా, యేసు ప్రభు తన యొక్క శిష్యులతో ఆయన పొలంలో వెళుతూ ఉన్నప్పుడు అక్కడ గోధుమల మధ్య ఆ గురుగులు కూడా కనపడతా ఉన్నాయి. శిష్యులు అంటున్నారు, ప్రభువా, ఈ యొక్క యజమానుడు రైతు మంచి విత్తనాలు వేసాడు కదా, ఇవి ఎలాగొచ్చినాయి, ఈ నకిలీ విత్తనాలు ఎలాగొచ్చినాయి, గురుగులు ఎలాగొచ్చినాయి అని అన్నప్పుడు యేసు ప్రభు వారు అన్న మాట చాలా విలువైన మాట. ఆయన ఏమంటున్నారంటే, అవును, రైతు మంచి విత్తనాలు విత్తి వెళ్ళాడు, కానీ అందరూ పడుకున్న తర్వాత, రైతు ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోయిన తర్వాత దుష్టుడు వచ్చి నకిలీ విత్తనాలు వేశాడు. అందుచేతనే నకిలీ విత్తనాలు వెంటనే పెరిగిపోతూ ఉంటాయి, మంచి విత్తనాల్ని అణిచివేస్తూ ఉంటాయి. అయితే మేము పీకివేయమా అని అడుగుతారు. వద్దొద్దొద్దు, కంగారు పడకండి, ఎదగనివ్వండి. దేవుని ప్రియమైనటువంటి, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి కాపరులారా, దేవుని యొక్క సేవకులారా, ఈ క్రిస్మస్ దినాలలో కార్యక్రమాలు ఎలాగన్నా జరుగుతాయండి. సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటుంది పండుగ. ఈ పండుగ దినానే
మనము సంఘానికి న్యాయం చేయకపోతే, సంఘాన్ని మనం పట్టించుకోకపోతే, ఈ యొక్క ఉన్నతమైనటువంటి మరి స్థితిని మనం వదులుకుని ప్రక్కన పెట్టుకుంటే ఇంకొక క్రిస్మస్ వస్తుంది. కానీ ఈ క్రిస్మస్కు ఉన్న జనము ఆ క్రిస్మస్కి ఉంటారో లేదో చూసుకోండి. నువ్వు రాత్రి వేళ నీ మందను సరిగ్గా కాయకపోతే, రాత్రి వేళ అనగానే నేను మరలా చెప్తున్నాను, గొర్రెలు మందలు కలిసి ఉన్నటువంటి రాత్రి వేళ అనగా మనకున్నటువంటి సంఘము, సమాజము, గొర్రెలు, చీకటి రాత్రులు, వారి కష్టదినాలు, శ్రమలు, ఇబ్బందులు, వేదనలు, అందరూ సంతోషంగా ఉన్నప్పుడు కాదు నీవు చూసేది. అందరూ సంతోషంగా ఉన్నప్పుడు ఎవరు చూడక్కర్లేదు. ఇబ్బందులో ఉన్నప్పుడు మాత్రమే సంఘాన్ని చూసుకోవలసిన బాధ్యత. అందుకని యేసు ప్రభు వారు అంటారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టడానికి నేను వచ్చానంటాడు. దావీదును చూసినట్లయితే మంచి కాపరిగా ఆయన ఉన్నాడు. గొర్రెలను తీసుకుని వెళ్ళిపోయినప్పుడు, అడవుల్లో వదిలిపెట్టి అడవిలో గొర్రెలతో పాటు ఉంటున్నప్పుడు, క్రూర మృగాలు వచ్చినప్పుడు వాటితో పోరాడి సింహాలు నోట నుండి, ఎలుగుబంట్లు నోట నుండి, తోడేళ్ళు నోట నుండి గొర్రెలను రక్షించుకున్నాడు. మనం ఏం చేస్తామన్నాం? ఒక్కొక్క గొర్రెకు ఒక్కొక్క ముద్ర మనం వేస్తాం. ఇది పేద గొర్రె, ఇది మధ్య గొర్రె, ఇది బలమైన గొర్రె. పేద గొర్రెలు, మధ్య గొర్రెలు రాత్రులు గుర్తురారు, బలమైన గొర్రెలు గుర్తు వస్తూ ఉంటాయి. దేవుని యొక్క మహిమను మనం ఎలా చూడగలం? ఎందుకు సంఘము డెవలప్ కావడం లేదు? ఎందుకు సంఘము అధోగతి పాలైపోతా ఉంది? సంవత్సరానికి పెరగవలసిన సంఘము సంవత్సరానికి ఎందుకు తరిగిపోతా ఉంది? నీవు పొలములో ఉండడం లేదు. మెయిన్ రాత్రి వేళ నీ సంఘాన్ని నువ్వు చూసుకోవడం లేదు, పట్టించుకోవడం లేదు. సంఘ కాపరులమని చెప్పుకొని ఊళ్ళంట తిరగడము, సంఘ కాపరులమని చెప్పుకొని దేశాలు తిరగడము ఎంతవరకు న్యాయం? పిలుచుకుంటున్నారు కదండి, వాక్యం చెప్పాలి కదా. వాక్యం చెప్పడానికి బోధకులు ఉన్నారు, వాక్యం చెప్పడానికి సువార్థికులు ఉన్నారు. సంఘ కాపరిగా నీవు దేవుడు ఎన్నుకున్న తర్వాత నువ్వు పొలంలోనే ఉండాలి కదా, సంఘాన్ని కాచుకోవాలి కదా. ఆ విధంగా లేకపోతే నాకైతే నష్టమేమీ లేదు. ఎవరైతే సంఘాన్ని పోగొట్టుకుంటున్నారో వారి కొరకు నేను ప్రార్థనాపూర్వకంగా చెప్పే మాట, నీవు పొలంలోనే ఉండి రాత్రి వేళ నీ మందను నువ్వు కాచుకునేవాడవుగా ఉంటే ప్రభువు దూత నీ యొద్దకు వచ్చి నిలుస్తుంది తప్పనిసరిగా. ప్రభువు మహిమ నీ చుట్టూ ప్రకాశిస్తుంది. లోకములో దేవుని యొక్క మహిమతో పాటు సాతాను యొక్క మహిమలు కూడా ఉన్నాయి. యేసు ప్రభు అంతటి గొప్ప హృదయం నీవు కలిగి ఉంటే సాతాను చూపించేటువంటి మహిమలను నీవు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా సాతాను యొక్క క్రియలను నువ్వు లయపరచగలవు, సాతానుని గద్దించగలవు నువ్వు. కానీ యేసు ప్రభు అంత గొప్ప మనసు, గొప్ప హృదయము, గొప్ప ఫ్యాషను మనం కలిగి ఉన్నామా? యేసు ప్రభు వంటి గొప్ప ఆ యొక్క సాతానుని ఎదిరించగలిగినటువంటి శక్తిని మనం కలిగి ఉన్నామా? మత్తయి సువార్త 4:8 మనం చూసినట్లయితే అక్కడ కూడా ఎత్తైన పర్వతమునకు ఆ యొక్క సాతాను యేసు ప్రభును తీసుకుని వెళ్ళిపోయి దాని మహిమను చూపిస్తా ఉంది. ఒక్క నిమిషంలోనే వాటి మహిమలన్నింటినీ చూపిస్తా ఉన్నాడు
ఉన్నాడు సాతాను. నా కాళ్ళకు నువ్వు మొక్కితే ఇవన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను. సాతాను చూపించే మహిమకు నువ్వు ఇష్టపడుతున్నావు, కానీ దేవుడు చూపించేటువంటి మహిమను నీవు నీ చుట్టూ ప్రకాశింపలేక చేసుకోపోతా ఉన్నావు. నీకు బయట ఎంతో పేరుంది, నీకు చాలా ప్రతిష్ఠ ఉంది బయట. ఏ పోస్టర్లో చూస్తున్నా నువ్వే, ఏ టీవీలో చూస్తున్నా నువ్వే, ఏ ఫేస్బుక్లో చూస్తున్నా నువ్వే, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా నువ్వే, వాట్సాప్ గ్రూప్స్లో నువ్వే, యూట్యూబ్ ఛానల్స్ నువ్వే, సబ్స్క్రైబర్స్ మంది ఉన్నారు. బాగుంది అంతా కూడా. సంఘంలో ఎలాగుంది? సంఘంలో ఎలాగుంది? దేవుని యొక్క మహిమ నీ చుట్టూ ఆవరించి ఉందా? కనీసం ఒక్కసారి నిశ్శబ్దంగా నా మీద బాధ పెట్టుకోకుండా, నన్ను తిట్టుకోకుండా దయచేసి ఒక్క నిమిషం ఆలోచన చేసుకుంటే నువ్వు బయట చూస్తున్నటువంటి మహిమ నీ సంఘంలో ఉందా? బయట నీకున్నటువంటి పొగడతలు, బయట నీకున్నటువంటి సన్మానాలు, బయట నువ్వు చెప్పినటువంటి బోధ వింటున్నట్లుగా నీ సంఘం వింటూ ఉందా? దేవుని యొక్క ప్రియమైనటువంటి సంఘ కాపరులారా, ఈ క్రిస్మస్ వేడుకలలో దేవుడు నీ కొరకు, నా కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి వార్తను వినిపిస్తూ ఉన్నాడు. నీవు పొలంలోనే ఉండి రాత్రి వేళ నీ మందను నువ్వు కాచుకున్నట్లయితే దేవుని యొక్క మహిమ నిన్ను ఆవరిస్తూ ఉంటుంది, నీ చుట్టూ ప్రకాశిస్తూ ఉంటుంది, నీ మీద ఉదయిస్తుంది, నువ్వు తేజరిల్లుతావు. అనేక సంఘాలు ఎంత డెలిబరేట్గా బయట చక్కగా కనపడుతూ ఉన్నాయి. లక్షల మంది సంఘాలు కనపడతా ఉన్నారు. వాళ్ళు చూసి మనం బాధపడడం కాదు, అది ఏ మహిమ చూస్తున్నారో అది క్వశ్చన్ కాదు మనది, అది మనం చూసుకోవాల్సిన బాధ్యత కాదు. లేదండి వాళ్ళైతే అలాగా అవన్నీ వద్దు మనకి. అసలు నువ్వు పొలంలో ఉండి నీ మందరు కాచుకున్నది ఏది? వారు వీరి పేర్లు చెప్పుకొని వాళ్ళు దోచుకున్నారు, వీళ్ళు దోచుకున్నారండి, వాళ్ళు ఎత్తుకుపోయారండి, వీళ్ళు ఎత్తుకుపోయారండి, వాళ్ళు అలా చేస్తున్నారండి, ఎలా చేస్తున్నారు. విమర్శలొద్దు. విమర్శ పని మనది కాదు, పగ తీర్చుకున్నటువంటి మన పని కాదు. నువ్వు రాత్రి వేళ నీ పొలంలో ఉండి నువ్వు మందని ఎంతవరకు చూసుకుంటున్నావు? అందుకని దేవుని యొక్క మహిమ సాతాను దొంగిలిస్తా ఉన్నాడు. ఆయన దేవుని యొక్క మహిమను నువ్వు చూడకుండా నీ కళ్ళు మూసేస్తా ఉన్నాడు, రానివ్వడం లేదు. నువ్వు పొందుకునేటట్లుగా చేయడానికి సాతానుడు అడ్డుబండగా ఉంటా ఉన్నాడు. కారణం ఏంటంటే మన స్థితి మనకు బాగోనప్పుడు సాతాను మనల్ని పరీక్షిస్తాడు, సాతాను మనల్ని అవమానపరుస్తాడు. దేవుడు కూడా దానికి ఏం చేయలేడు, హర్షిస్తాడు. దేవుడు కూడా సాతానుకు కొంతవరకు అవకాశం ఇస్తాడు. కనుక దేవుని యొక్క సేవకులారా, ఈ యొక్క క్రిస్మస్ సందేశం ద్వారా సంఘ కాపరులంగా దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట, ఆ ఏర్పరచబడినటువంటి వారు అనేక మంది ఉన్నప్పటికీ నీ గ్రామంలో ఆ కొందరిలో నువ్వు కూడా ఉన్నట్లయితే, రాత్రి వేళ నీ మందను నువ్వు కాచుకున్నట్లయితే, ఆ దేవుని యొక్క దూత నీ వద్దకు వచ్చి నీకు కావలసినటువంటి ప్రతి అవసరత కూడా గైడ్ చేసి, నీ సంఘాన్ని ఎత్తుకుని పోకుండా, నీ సంఘాన్ని దోచుకుని పోకుండా ఎవరు
నీకు కావలసిన బలము, శక్తి దేవుడు అనుగ్రహించి దేవుని యొక్క మహిమను పొందుకునేటట్లుగా దేవుడు నిన్ను చేస్తాడు. యేసు ప్రభు వారు సేవకు వచ్చేటువంటి ముందు, బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా అపవాదికి యేసు ప్రభుని అప్పగించి అరణ్యానికి ఈడ్చుకుని వెళ్ళిపోయింది, తీసుకుని వెళ్ళిపోయాడు. 40 దివారాత్రులు ఉపవాసం ఉండి అరణ్యంలో గడిపాడు యేసు ప్రభు. అటువంటి టైంలో మార్కు సువార్తలో మనం చూస్తాం, 40 రాత్రులు 40 పగలు అరణ్యములో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు క్రూర మృగాలు, తోడేళ్ళు ఆయన దగ్గరికి వచ్చి నీ నాశనం చేయడానికి. యేసు ప్రభు దేవాలయం కదా, యేసు ప్రభు సంఘమే కదా, యేసు ప్రభు దేవుడు పంపించినటువంటి ఒక దేవాలయం కదా. ఆ దేవాలయాన్ని పడగొట్టాలని, నాశనం చేయాలని తోడేళ్ళు, క్రూర మృగాలు, విషనాగులు వచ్చినాయి. అయితే దేవదూతలు యేసయ్యకు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర కూర్చొని నువ్వు ఏడుస్తావో, సంఘము గురించినటువంటి చింత, బాధ నీవు కలిగి, నిజం చెప్పండి, మీ సంఘానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి పేరు మనకు తెలుసా? మన సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరి పేరు మనకు తెలుసా? సేవ ప్రారంభించిన కొత్తలో 5 ఉంటే 5 పేర్లు, 10 మంది ఉంటే 10 మంది పేర్లు, 25 మంది ఉంటే 25 మంది పేర్లు, 50 మంది ఉంటే 50 మంది పేర్లు, 100 మంది ఉంటే 100 మంది పేర్లు గుర్తుపెట్టుకున్నా నువ్వు. ఇప్పుడు సంఘం పెరిగిన తర్వాత నీ పేరేంటమ్మా పాత వాళ్ళని అడుగుతూ ఉంటావు, పేరు గుర్తుండదు, మర్చిపోతా. అసలు సంఘంతో ఉంటే కదా, పొలంలో ఉంటే కదా నువ్వు. పొలంలో లేనప్పుడు ఇంకా నీ మందను నువ్వు ఎలా కాచుకోగలవు? అందుకనే దుష్టుడు కూడా వచ్చి నువ్వు ఏ పేరైతే మర్చిపోతున్నావో, ఎవరైతే నీకు గుర్తుండడం లేదో, ఎవరైతే నీకు ప్రారంభంలో సహాయం చేసిన లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళని నువ్వు అవాయిడ్ చేస్తూ ఉండి, నువ్వు బయట పనులే ప్రాముఖ్యం అనుకుని వాళ్ళని అవాయిడ్ చేస్తావో, దుష్టుడు వచ్చి వాళ్ళని ఎత్తుకుని పోతూ ఉంటాడు. కొన్ని సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. మాతో చాలా చక్కగా ఉండేవాడండి సంఘంలో, కానీ ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడు కాదు, దానికి కారణం మనమే. కనుక ఈ యొక్క చిన్న సందేశం ద్వారా, ఈ క్రిస్మస్ సందేశం ద్వారా నేను ప్రభు ప్రేమతో మాత్రమే నేను యొక్క మాటలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ లూకా సువార్త 2వ అధ్యాయంలో 8వ వచనం నేను చదువుతూ ఉన్నప్పుడు నా జీవితంలో కూడా నేను ఒక బలమైనటువంటి పరిచర్యలో అనేక మంది దైవ సేవకుల మధ్య నేను చేసినప్పటికీ కూడా దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యేకమైనటువంటి పరిచర్య ఆరాధన పరిచర్య కనుక ఈ ఆరాధన పరిచర్య నిమిత్తము నేను దాన్ని ఫాలో అవుతూ నేను వెళుతూ ఉన్నప్పుడు దాదాపు నేను అనేక సంఘాల్లో నేను దేవుని యొక్క పని చేసినప్పుడు సంఘాన్ని నేను ఎందుకు పొందుకోలేకపోయానో నేను ఈ వాక్య భాగం చదువుతున్న తర్వాత నాకు అర్థమవుతూ ఉంది. దేవుని యొక్క సేవలో సంఘాన్ని కలిగి ఉన్నటువంటి మనము కేవలం సంఘ కాపరులుగా మనము దేవుడు పిలుచుకున్నాడనే నమ్మకం కలిగి ఉంటే తప్పనిసరిగా ఒక్కసారి మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో, అవును ప్రభువా, నా సంఘాన్ని నేను ఎలా చూసుకుంటున్నాను, రాత్రి వేళ అంటే మంద యొక్క చీకటి కోణంలో, చీకటి దినాల్లో
వారి కష్టాల్లో, ఇబ్బందులు, సమస్యల్లో నేను కాస్తున్నానా? అందుకనే నీ మహిమ నేను చూడలేకపోతున్నాను. అనేక మంది సంఘాలు అభివృద్ధి అవుతున్నట్లుగా నా సంఘం అభివృద్ధి అవ్వలేకపోతా ఉంది. ప్రతిరోజు కూడా ఈరోజు ఎక్కడ పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది, ఎక్కడ పాస్టర్స్ మీటింగ్ ఉంది, లేకపోతే ఎక్కడ ఎవరు పిలుస్తారు, ఎక్కడ బర్త్డే ఫంక్షన్ ఉంది, ఎక్కడ పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఇంకోటి ఉంది. వాటి వైపు మనం చూసినంత ఆతృతగా సంఘం వైపు ఎందుకు చూడలేకపోతున్నాం? అందుకనే ఈరోజు ఎంతో గొప్ప సంఘాన్ని కనుగొన్న నువ్వు ఖాళీ అయిపోయావు. మహిమంతా పోయింది సంఘంలో. ఏమాత్రము బాధపడొద్దు. ఒక్కసారి తిరిగి వచ్చినటువంటి యోనాలాగా ఆయన పాదాల మీద పడి ఏడిస్తే తప్పకుండా మరలా ఒక గొప్ప ప్రవక్తగా, దేవుని సేవకుడిగా దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. మరలా బలమైనటువంటి అనేక మంది బలహీనులయ్యారు చాలాసార్లు. మళ్ళీ వాళ్ళని బలపరిచాడు దేవుడు, తన పని చేయించుకున్నాడు. నేరారోపణ మనస్సు అనేటువంటిది దయించి తొలగించుకొని, ఒకవేళ దేవుడు మనతోనే మాట్లాడితే ఒక్క నిమిషం ఆలోచన చేసి, నా పొలంలోనే ఉండి రాత్రి వేళ నా మందని నేను కాచుకుంటూ నీ మహిమను చూడాలని ఆశపడుతున్నాను ప్రభు అని మనం ప్రార్థన పూర్వకంగా ఉన్నట్లయితే దేవుని మహిమను తప్పకుండా రానున్న దినాల్లో 2025వ సంవత్సరంలో నువ్వు గొప్ప మహిమను నీ సంఘంలో నువ్వు చూడగలవు. నువ్వు ఒక గొప్ప ప్రవక్తగా, గొప్ప యాజకుడుగా, గొప్ప కాపరిగా, నీ సంఘానికి ఒక మూలకర్తగా దేవుడు నిన్ను చేసి నిన్ను వాడుకొని బలా నమ్మకమైన మంచి దాసుడా, లేకపోతే మంచి కాపరి అని దేవుడు తన హృదయాన్ని నీ హృదయంలో చేర్చేటంత గొప్ప మనస్సును దేవుడు నీకు ఇచ్చి వాడుకుంటాడని కోరుతూ ఈ క్రిస్మస్ సందేశాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మీ సంఘాలని బలాభివృద్ధి చేసి మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.